అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో సగ్గుబియ్యం పాయసం బెల్లము వేసినా కానీ పాలు విరగకుండా ఈ చిన్న ట్రిక్తో ట్రై చేయండి. మీరు కొత్తగా చేస్తున్నా కానీ ఫస్ట్ టైం చేస్తున్నా కానీ రోజంతా కూడా చిక్కబడకుండా గట్టిగా అవ్వకుండా చాలా రుచిగా ఉంటుంది. ఈ చిన్న ట్రిక్తో ట్రై చేశారంటే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఈ సగ్గుబియ్యం ఉడకకుండా అలాంటివి ఏమీ ఉండవండి, పాలు కూడా పగిలిపోవు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఏదైనా కప్పు తీసుకోవచ్చండి, మీకు ఎంత కావాలనో అంత తీసుకోవచ్చు. కాకపోతే ఒక కప్పుతోని ఒక గిన్నెతోని కొలుసుకొని తీసుకోండి. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి కడుక్కున్నాను. ఒకసారి కడుక్కున్న తర్వాత అదే కప్పుతోని ఒక కప్పు నీళ్లు వేసుకొని ఒక గంట అయినా ఖచ్చితంగా నాననియాలండి. నేనైతే నైట్ నానబెట్టాను. ఎప్పుడు సగ్గుబియ్యం పాయసం చేయాలన్నా కానీ నేను ఈ విధంగానే చేస్తాను. నేను నైట్ నానబెట్టేసి పెడతాను. నెక్స్ట్ డే మార్నింగ్కి అలా చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ పొయ్యి పైన అది పెద్దది మందపాటి గిన్నె పెట్టుకొని 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఈ ప్లేస్లో నీళ్ళకు బదులు మీరు పాలైనా వేసుకోవచ్చండి. నేనైతే నీళ్లు వేస్తున్నాను. మీరు పాలు వేసినట్టయితే తర్వాత కూడా ఇంకొక ట్రిక్ చెప్తానండి. ఈ నీళ్ళని మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాతనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యము ఎక్కువసేపు నానినా ఏం కాదండి. మీరు నైట్ నానబెట్టినా కానీ నెక్స్ట్ డే కూడా ఏమీ కాదు, నానబెట్టుకోవచ్చు. మినిమంగా 1 అవర్ అయితే ఖచ్చితంగా నానబెట్టాలి. నానితేనే ఈ సగ్గుబియ్యం అనేటివి మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వేసుకొని ఈ నీళ్లు మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటా అడుగు పట్టేస్తాయండి. మనం సగ్గుబియ్యం వేసిన తర్వాత కొద్దిగా ఉడికినవి ఉంటే అలా అడుగు పట్టేయవు. స్టార్టింగ్లో ఈ సగ్గుబియ్యం వేయగానే దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇది మనం దగ్గరుండే ఉడికిస్తాం కాబట్టి హై ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. ఇలా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా మంచిగా ఉడికిన తర్వాత ఇది మాత్రం ఈ ట్రిక్ ఇదైతే మర్చిపోకండి. కొద్దిగా కానీ అలా పక్కకు జరిగినా కానీ అడుగు పట్టేస్తాయి. ఇది మంచిగా గట్టిగా ఉడికిన తర్వాత ఇది కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అవుతుంది చూడండి, అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో నేను 1.5 కప్పు 1.5 కప్పు బెల్లం వేస్తున్నాను. మీరు మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి బెల్లము. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంది. ఒక 1 టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి. మనం బెల్లం వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళలాగా అవుతుంది. ఇది నీళ్ళలాగా ఉండొద్దండి. ఇది ఇలా నీళ్ళలాగా అయిన తర్వాత మళ్ళీ ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాలు మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపి అడుగు పట్టకుండా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసినా కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, అలాగే వదిలేయొద్దు. ఈ సగ్గుబియ్యం ఎప్పుడు ఉడికించినా కానీ అడుగు పట్టేస్తుంటుంది, అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటానే చూసుకుంటూనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి ఉడికిపోయిందండి సగ్గుబియ్యము. ఇలా అనిపిస్తుంది కానీ మొత్తం ఉడికిపోయింది. కొద్దిగా మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చామంటే వైట్గా అసలు ఇలా ఉండదు. మొత్తం ఇలా గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా కూడా వాటర్ లాగా లేకుండా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి కొద్దిగా చల్లారనిచ్చానండి. ఇది సగం వరకు చల్లారింది. ఇలా చల్లారిన తర్వాతనే చూడండి, ఇలా చల్లారిన తర్వాత మంచిగా క్రిస్టల్స్ లాగా ఉంది కదా, మొత్తం ఉడికిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాతనే మనం ఇక్కడ కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేస్తున్నానండి. 1 కప్పు వేస్తున్నాను. మీరు పాలు అనేది దీంట్లో చూసుకొని వేసుకోవచ్చు. అదే మనము ముందు నీళ్ళకు బదులు పాలు వేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి సగ్గుబియ్యము, బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు పాలల్లో సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడేమో కొద్దిగా చల్లారిన తర్వాత తురిమిన బెల్లం వేసుకొని అలాగే వదిలేసి తర్వాత కలుపుకుంటే సరిపోతుందండి. మనం నీళ్ళల్లో సగ్గుబియ్యం వేసి ఉడికించాం కాబట్టి ఇప్పుడు పాలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ చిన్న ట్రిక్ 2 విధాలుగా అయినా కానీ చిన్న ట్రిక్ ఫాలో అయ్యి చేశారంటే అస్సలు పాలు విరగకుండా బెల్లం వేసినా కానీ చాలా రుచిగా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇది పాలు వేసిన తర్వాత అంతా కలుపుకొని మీకు ఎంత కావాలనో అంత వేసుకోవచ్చు పాలు. నాకు 1 కప్పు కరెక్ట్గా సరిపోయిందండి. కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోవాలి పాలు. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కాజు, మన ఎండు ద్రాక్ష వేయించి పెట్టానండి నేతిలో, అవి కూడా వేసాను.
అవి కూడా వేసుకున్న తర్వాత చక్కగా సర్వ్ చేసేసుకోవటమే. వేడిగా కానీ చల్లగా కానీ చాలా రుచిగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఈ చిన్న ట్రిక్తో ట్రై చేసి చూడండి. ఇలా సగ్గుబియ్యం బెల్లంతోని సగ్గుబియ్యం కేసరి చేయండి. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయినట్టుగా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి మంచిదే, అలాగే రుచి కూడా బాగుంటుందండి. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టారంటే. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు ఏవైనా తీసుకోవచ్చండి. తీసుకొని ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత 1/2 కప్పు నీళ్లు వేసుకొని 1 గంట సేపు నానబెడితే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం లేదండి. నేనైతే 1 గంట సేపు నానబెట్టాను. ఇలా నానిన తర్వాత చూడండి, సగ్గుబియ్యం పొడి పొడిగా ఉండాలి, మరీ మెత్తగా ఉండొద్దు. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్లో చూపిస్తున్నానండి. ఈ నాన్ స్టిక్ ప్యాన్లో నీళ్ళు ఎందుకు వేడి చేస్తున్నానంటే, దీంట్లో ఏమైనా కారంవి చేసుంటే ఇలా వేడి చేసి ఆ నీళ్ళని పడేస్తే మనం స్వీట్ చేసేటప్పుడు ఆ కారం అనేది ఉండదు. అందుకే అలా చేస్తానండి నేనైతే. ఇప్పుడు ఆ నీళ్ళు పడేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లో 1.5 కప్పు బెల్లం పౌడర్ వేసుకున్నానండి నేనైతే. బెల్లం తురుమైనా వేసుకోవచ్చు. వేసుకొని 1/2 కప్పు నీళ్లు వేసుకొని 1 టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఆ బెల్లం కరిగితే చాలండి, పాకం ఏం రానవసరం లేదు. ఈ బెల్లంని కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించుకోవాలండి, అడుగు పట్టకుండా. అందుకనే ఈ సగ్గుబియ్యం చేసేటప్పుడు ఇది ఎప్పుడు ఇలా అడుగంటని మందం పాత్ర అయినా లేదా ఇలా అడుగంటని నాన్ స్టిక్ పాత్రలో చేసుకుంటే బెటర్ అండి. అందుకే నేను ఇది నాన్ స్టిక్ పాత్రలో చూపిస్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్లో ఇలా కలుపుకుంటూ 1-2 నిమిషాల పాటు ఉడికించుకొని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటా ఉడికించుకోవాలి. అలాగైతే చాలా తొందరగా ఉడుకుతుందండి. ఇలా కొద్దిగా అడుగు పట్టినట్టుగా ఉంది కదా, ఇప్పుడు దీంట్లో ఇలా కలుపుకొని ఏమీ అడుగు పట్టదండి. ఇది మంచిగా ఉడికిన తర్వాత చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి వేసుకొని అంతా మంచిగా కలుపుకుంటా ఉడికించుకోవాలి. అప్పుడు పొడి పొడిగా అవుతుంది. మొత్తం ఉడికిన తర్వాత చూడండి, ఈ విధంగా ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది. ప్యాన్కి ఏం అంటుకోవట్లేదు. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చాలా ఈజీగా అవుతుంది. ఇలా నానబెట్టి చేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశానండి. ఉడికిపోయింది ఇది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా కింద దించి చల్లార్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఇలాగే ఉంటుందండి. ఇలా కింద దించిన తర్వాత కొద్దిగా ఆ పొడి పొడిగా అయినట్టుగా అవుతుంది. ఇప్పుడు కింద దించి కొద్దిగా డ్రై నట్స్ ఇలా చాప్ చేసి వేస్తున్నాను. వేసుకొని మొత్తం చల్లారిన తర్వాత, చల్లారక ముందు కొద్దిగా గట్టిగా ఉన్నట్టుగా ఉంటుంది. చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా కొద్దిగా మంచిగా వస్తుందండి. ఇలా చల్లారిన తర్వాత మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. తర్వాత పైన ఇలా డ్రై నట్స్తోని ఇలా చాప్ చేసిన డ్రై నట్స్ తోటి ఇలా సర్వ్ చేసేసుకోవటమే. గార్నిష్ చేసుకొని చాలా రుచిగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ కదా, తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.